లోకల్ టాలెంట్‌తో గ్లోబల్ స్థాయిలో దూసుకుపోతున్న అద్భుత సంస్థ. ఈ సంస్థను మన మహబూబ్‌నగర్ జిల్లాలో ఏర్పాటు చేయడం తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణమని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. అంతర్జాతీయ స్థాయిలో చైనాతో పోటీ పడుతున్న అమరరాజుకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. ఈ పరిశ్రమలో పనిచేస్తున్న 700 మంది ఉద్యోగుల్లో ఏకంగా 400 మంది మహిళలు ఉండటం ఎంతో స్ఫూర్తిదాయకమని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. భవిష్యత్తులో దేశాన్ని కాలుష్య రహిత భారత్‌గా తీర్చిదిద్దాలంటే ఎలక్ట్రానిక్ వాహనాల వినియోగాన్ని ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని ఆయన పిలుపునిచ్చారు. పరిశ్రమల స్థాపనతో పాటు స్థానిక యువతకు ఉపాధి కల్పించడంతో అమరరాజ సంస్థ చూపుతున్న చొరవ అభినందనీయమని సీఎం ప్రశంసించారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి ముఖ్యంగా గ్రీన్ ఎనర్జీ రంగానికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ ప్రగతిశీల నిర్ణయాలు తెలంగాణను పారిశ్రామిక హబ్‌గా మారుస్తాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పోటీ పడే సంస్థ ఈ సంస్థ ఒక గ్లోబల్ సంస్థ. గ్లోబల్ అండ్ లోకల్ టాలెంట్ దే ఆర్ ట్రైంగ్ టు కాంపీట్ విత్ గ్లోబల్. ఈరోజు అమర్రాజ్య సంస్థతో పోటీ పడే సంస్థ దేశంలో ఏదీ లేదు. అమర్రాజ్య సంస్థ ఈరోజు చైనాతో, జపాన్ అండ్ జర్మనీ, సమ్ ఆఫ్ ద ఇష్యూస్ విత్ సౌత్ కొరియా ఇలాంటి దేశాలనే ఆదర్శంగా తీసుకొని పర్టికులర్ చైనా ఈవీ వెహికల్స్కి సంబంధించిన బ్యాటరీ కానీ, రేర్ మినరల్స్ కానీ, ఉత్పత్తి చేసే విధానం కానీ, సాంకేతిక పరిజ్ఞానాన్ని చైనా దేశం ఒడిసి పట్టుకోవడం వల్ల ఈరోజు చైనా ప్రపంచం మీదనే ఆధిపత్యాన్ని సాధించింది. ఈరోజు ప్రపంచంలో ఎంత అభివృద్ధి చెందిన దేశమైనా ఈవీ బ్యాటరీ కావాలన్నా, ఈవీ వెహికల్ కావాలన్నా, ఈవీ రిలేటెడ్ ఎనీ ప్రోడక్ట్, ఇఫ్ దే వాంటెడ్ టు పర్చేస్ దే హ్యావ్ టు డిపెండ్ ఆన్ చైనా. నౌ చైనా ఈజ్ లీడర్ ఆఫ్ ఇన్ ఈవీ ప్రోడక్ట్స్. అలాంటి దేశం నుంచే స్ఫూర్తి పొంది ఆయా దేశాలతో పోటీ పడడానికి ప్రయత్నం చేస్తున్న అమరాజ యాజమాన్యాన్ని మనందరం సంపూర్ణంగా సమర్థించాల్సిన బాధ్యత ఈరోజు మనందరి మీద ఉన్నది.